అంటున్నాను, మేము భయపడక్కర్లేదు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనలను నడిపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ చెరసాలకు వెళ్ళవలసిన అయినా పని ఏమి బాధ లేదు, నీకు బెయిల్ లేకుండానే తీసుకొచ్చేస్తాడు, పేతురు తీసుకొచ్చినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలకే వెళ్ళవలసి వచ్చిన నిన్ను గూర్చి పాడుచు నే వెళ్ళేదా. చెరసాలకే వెళ్ళవలసి నిన్ను గూర్చి పాడుచు నే వెళ్ళేదా. నీవు సెలవిస్తే చెరసాలనే నీ మందిరముగా మార్చేదా. నీవు సెలవిస్తే చెరసాలనే యేసు నా యేసు హల్లెలూయా నడిపించగలడు. ఏ విషయంలోనూ ఎందులోనూ మనం దిగులు చెందవలసిన పని లేదు. హల్లెలూయా. సరే, ఈరోజు బల వాక్యము, హెచ్చరిక వాక్యం, దిద్దుబాటు వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము మనం చదువుకుందాం. ఉన్నావు తరగవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ నీవు ఏకరీతిగానే ఉన్నావు అంటున్నాడు దేవుడు. ఎలా ఉన్నాడు? ఏకరీతిగానే, మార్పు లేనివాడండి, మారిపోయేవాడు కాదు. దేవుని స్తోత్రం. మనమేమనుకుంటామంటే కాలానుగుణంగా దేవుడు కూడా మారతాడు అనుకుంటాం. దేవుడు ఎప్పుడు మారడు, దేవుడి స్వభావం మారదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మారని దేవుడు మనకున్నాడు. అమ్మా, ఏ దేవుడు అన్నాడు? మారని దేవుడు, మార్పు లేని దేవుడు మనకున్నాడు. మనము మారాల. హల్లెలూయా. ఆయన మారడు, మనం మార్చుకుంటేనే దీవించబడతాం. హల్లెలూయా. అందుకే ఎక్కడ చూసినా మారు మనసు పొందండి, పొందండి, పొందండి అనే మాటలు చూస్తాం. అయితే ఈ మారు మనసు మనం పొందడానికి, మనం చేయడానికి ముందు మనం చేయవలసింది ఏంటంటే, మునుపు విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి అందు ఎలా ఉండాలంటే విశేష జాగ్రత్త కలిగి ఉండాలట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం అనుకున్న కొత్త వాక్యాలు కాదు, ముందు నువ్వు వినేసావే ఆ వాటి అందు నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే అవి నీలో ఉన్నవి కొట్టుకోకుండా పోకుండా అది నువ్వు జాగ్రత్తగా ఉంచుకోగలిగితే ఆ మాటలే నీ జీవితాల్లో ఏమంటే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నిన్ను స్థిరపరుస్తాయి. ఏం చేస్తాయండి? ఆ వాక్యమే, ఆ మాటలే నిన్ను స్థిరపరుస్తాయి. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే జాగ్రత్త కలిగి ఉండాలి. ఏముండాలా? ఎన్ని వాక్యాలు అన్ని వాక్యాలు వినేసా కాదు, ఎన్న వాక్యాల విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలంటే అవి కొట్టుకుపోతాయి. అందుకే చాలామంది చూడండి, ఎన్నెన్ని వాక్యాలు ఉంటారో అవన్నీ కొట్టుకుపోతున్నాయి. కొట్టుకుపోయి కనబడతాయండి, మళ్ళీ కనపడవు. అందుకే కొట్టుకోకపోకుండా మనం ఏం చేయాలా? విశేష జాగ్రత్త అనలేదు అక్కడ, విశేషముగా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. యేసు ప్రభువు వారు కూడా ఈ విషయాల్లో చాలా చోట్ల చెప్పారు. కొన్ని విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువు వారు ఇలా చెప్తారు. మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఏ విషయంలో ఉండాలా?
అయ్యో బాబోయ్, మనుషులు మాయ మనుషులు మాయ చేస్తారు కనుక మనుషుల విషయంలో ఏమండి నేను అలాగ అనుకోలేదండి, ఎలాగ అనుకోలేదండి అదని ఈ మాటలన్నీ పక్కన పెట్టండి. మనుషుల విషయంలో మనం ఎలా ఉండాలంటే జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే నచ్చితే ఒకలాగా ఉంటుంది, నచ్చకపోతే ఒకలాగా ఉంటుంది. మనుషులు అర్థమవుతుందా? కాబట్టి మనుషులు మనల్ని ఏం చేస్తారంటే ఏమండి మనలను వారు జైలు కూడా చెప్తారు. కాబట్టి న్యాయస్థానాలకు మనకు అప్పగించే వారికి ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలకు మనం రాజీ పడకూడదు. మరి ఎవరి మాటకు పడాలంటే దేవుని మాటకు రాజీ పడాలి. ఎందుకంటే మనుషులు గొప్పగా చెప్తున్నట్టు ఉంటారు, మళ్ళీ ఏం చేస్తారంటే ఏదో దాంట్లో ఇరికించేస్తారు. ఏదో దాంట్లో ఇరికించేస్తారు. నాకు తెలిసిన ఓ మామయ్య గారు ఉన్నారు, ఆయన ఫైర్ ఆఫీసులో అంటే డ్రైవర్గా చేస్తారు. ఆయన్ని కొంతమంది ప్రభుని నమ్ముకున్నామని చెప్పిన మనుషులు వచ్చి ఏం చేశారంటే మా పిల్లకి పెళ్ళి, లేకపోతే నేను ఇల్లు కొనుక్కుంటున్నాను, నేను పొలం కొనుక్కుంటున్నాను, ఏమంటే కొంచెం సాయం చెయ్యండి, అప్పు తీసుకుంటానికి సంతకాలు పెట్టండి అని సంతకాలు తీసుకున్నారు. అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు శాలరీ సర్టిఫికేట్ ఉండేది. ఆ సర్టిఫికేట్ ఎడితే ఎంత డబ్బులైనా అప్పులు ఇచ్చేస్తుంటారు. మీరు మాకు ఆ శాలరీ సర్టిఫికేట్ పెట్టి మాకు సహాయం చేయండి అంటే ఆయన ఏమండి ప్రభుని నమ్ముకున్న కొత్త దినాల్లో ఏం చేశాడంటే ఇతరులకు మనం సహాయం చేయమంటున్నాడు కదా అని అతడు ఏం చేసేవాడంటే సంతకాలు ఎడిచేవాడు. అలాగా ఒక 4 నెలలు 5 నెలలు చక్కగానే ఉండేది. ఆ తర్వాత వాళ్ళు కనిపించేవారు కాదు. అప్పుడు అప్పులలో వచ్చి ఇతని మీద గొడవ పెట్టి ఇతని శాలరీలో కట్ చేసుకుంటారు. ఇతనికి శాలరీ 60,000 ఎంత వస్తే ఇతని చేతికి 20,000 వచ్చేది. కొనాదంతా ఏమయ్యేది? ఎవరెవరో అప్పులు ఏమయ్యేదంటే చివరికి ఏమైందంటే ఇంకా ఆ బాధలన్నీ భరించలేక కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చేసి వచ్చిన డబ్బులు అప్పులు తీర్చేసి పిల్లలు పెళ్లి చేసి ఇప్పుడు సేవ చేసుకుంటున్నాడు. ఇప్పుడు బుద్ధిగా ఏం చేసుకుంటున్నాడంటే యేసు ప్రభు సేవ చేస్తున్నాడు. మన చర్చి కూడా వచ్చారు ఆయన. ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టే మనుషులు మాయ చేస్తారో నీ అవసరాన్ని బట్టి నీ దగ్గర ఏంటంటే దువ్వుతూ ఉంటారు, నిన్ను పొగుడుతూ ఉంటారు. అలా విషయాల్లో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విషయాల్లోనే కాదు, నిన్ను సక్రమంగా పని చేస్తున్నావు అనుకో నీ పనిని చెడగొడతారు. సక్రమంగా పని చేసుకున్నట్టు చెడగొడతారు. ఒకసారి ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఆ జాయిన్ అయినప్పుడు వాడితో ఒక తొండ్రోని తీసుకెళ్ళాడు. ఆ తొండ్రోడు ఏం చేశాడంటే ఆడు పని చేస్తుంటే ఆడి దగ్గరికి వచ్చేవరే ఇంత నీకు పనిట్రా, ఈ గీజులు పెట్టాలా, ఇవన్నీ పెట్టాలా అని వాడిని మనసుని ఏం చేశాడని తీసేశాడు. మధ్యాహ్నం నుంచి ఆడు ఏం చేశాడంటే చెప్పా చేయకుండా పని నుంచి వచ్చేసాడు. ఆడికి ఉద్యోగం పోయి. అదే కనుక ఆడు ఉద్యోగం నేర్చుకుంటే ఈరోజు వాడికి 50,000 జీతం వచ్చిన, ఎందుకంటే బుల్డేజర్ ఆపరేటర్ అయిపోయినాడు. కాబట్టి ఆ తొడడం చేయడము నామోసని ఆ తొండ్రోడు చెప్తే వచ్చేయడం వల్ల ఈరోజు ఆడు ఏదో బట్టల షాప్లో పని చేసుకుంటున్నాడు. ఏమైపోయింది చూసారా? బట్టల షాప్లో ఎంత పని చేసిన ఏమిస్తారు? 10,000 12,000 వేస్తారు. అంటే 50,000 జీతగాడిని ఎవడు చెడగొట్టాడు? ఆ తొండ్రోడు. అందుకే మనుషులు ఏం చేస్తారంటే బాగుపడుతున్నాడు అని ఎవడనుకుంటాడో వాడిని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేసే మనుషులు గోతులు తీసే మనుషులు ఉంటారు. ఈ మనుషుల విషయాల్లో మనం ఎలా ఉండాలంటే మనతోనే ఉంటారు, మనకి ఏదో. అందుకనే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభు వారు చెప్పారు. హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని ఏం చేశాడు? మోసం చేశాడా లేదా? యేసు ప్రభుతోనే ఉన్నాడు. కానీ యేసు ప్రభు మోసపోలేదు సుమా, మీరు మోసపోయారు అనుకోకండి. యేసు ప్రభుకి తెలుసు ఆయన్ని ఎవరు అప్పగిస్తారు. అందుకే నాకు అప్పగించిన వాడికి ఏముంది? శ్రమ ఉంది అన్నాడు. అర్థమైందా? ఎందుకంటే యేసు ప్రభు ఆయనకి అప్పగించేవాడు ఎవరో ముందుగానే తెలుసు. ఆయన మోసపోలేదు. మోసపోయినోడు ఎవడంటే ఇస్కరియోతు యోధే మోసపోయాడు. ఎందుకంటే రక్షణ లేకుండా నరకానికి పోయాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని అందుకని ప్రభు అన్నాడు,
మనతోనే ఉంటారు కొంతమంది మనుషులు, మనకి గోతులు తీసేవారు, మనల్ని నాశనం చేసేవాళ్ళు, మనలను పాడు చేసేవాళ్ళు, మనల్ని ఇరికించేవాళ్ళు, మనల్ని అనేక మంది దగ్గర హేళన చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి విషయాల్లో నీకు గౌరవం ఇవ్వలేని విషయాల్లో, నిన్ను ప్రేమించలేని వారి విషయాల్లో కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిది అని ప్రభు అక్కడ హెచ్చరిక చేశారు. ఒకటి మనుషుల విషయంలో, రెండు మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అదిగో అబద్ధ ప్రవక్తల విషయంలో దేవుని బిడ్డలైన వారు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎన్నో అబద్ధ బోధలు, అన్ని అబద్ధాలే. ఈరోజు ఏమండి, కొంత బత్తాయి గ్యాంగ్ ఒకటి వచ్చింది. మళ్ళీ బత్తాయి గ్యాంగ్ అంటే ఏమండి, వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళమాట. వీళ్ళందరూ కూడా అన్ని తప్పులే చెప్తారు, అన్ని అబద్ధాలు చెప్తారు. మళ్ళీ ఒక లాయర్ చెందింది ఒక ఆవిడ ఏమంటుందంటే, ఏమండి, గ్రావిటీ కనిపెట్టింది ఎవరట? గ్రావిటీ కనిపెట్టింది ఎవరనుకుంటున్నారు? ఫలానా ఫలానా గ్రంథంలో ఉందంటున్నాడు. అందులో ఏం లేదు. కానీ ఎవరు చూస్తాడు? వేదాలు ఎవరి దగ్గర ఉన్నాయి? అందుకని ఏదో చెప్పేసి, ఇదిగో ఇది మనది, మన సనాతన అంటే ఇది, అది అని మనుషులు ఏం చేస్తారంటే మాయ చేసేస్తున్నారు. వీళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. అది నిజం అనుకోని అందరికీ దాన్ని ఏం చేస్తున్నారంటే ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఎంత ఘోరమో చూడండి. కాబట్టి అబద్ధాలు షికారులు చేస్తున్నాయి. అబద్ధాలు అంటే పుకార్లు షికారులు చేస్తూ ఉన్నాయి అండి. కాబట్టి నిజం మాట్లాడకపోతే అబద్ధాలే నిజాలు అనుకుంటారు. అందుకని నిజం తెలిసిన మాట్లాడాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబద్ధ ప్రవక్తల గురించి మీరు ఎలా ఉండాలా? లోకంలో అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, వారి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా. అలాగే సంఘాల్లో యేసు ప్రభుని నమ్ముకున్నామన్న వారిలో కూడా ఏం చెప్పేవాళ్ళు ఉన్నారు? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ అబద్ధాలు చెప్పేవారి విషయంలో, ఆ సంఘాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో మొదటి అబద్ధం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు రక్షకుడు కాదు. ఎవరు కాదు? రక్షకుడు కాదు. అది ఎవరు చెప్తారంటే ముస్లిం వాళ్ళు చెప్తారు. ఆయన రక్షకుడు కాదు అని. ఆయన రక్షకుడు కాదు, అది అబద్ధం. రెండు, ఆయన దేవుడు కాదు. క్రైస్తవులు అన్న వాళ్ళనే కొంతమంది చెప్తున్నారు, యెహోవా సాక్షులు అన్నవాళ్ళు అలాగే కొంతమంది ఉన్నారు. ఆయన ఎవరు కాదు? దేవుడు కాదు. వీళ్ళు అబద్ధ బోధకులు. ఆయన మన కొరకు రక్తము చిందించలేదు, ఇదొక అబద్ధం. వాళ్ళు అబద్ధ బోధకులు. ఆయన చనిపోలేదు, అది ఒక అబద్ధం. ఆయన తిరిగి లేవలేదు, అది అబద్ధం. ఆయన త్వరగా రాబోతున్నాడు, రావట్లేదు, త్వరగా రాడు ఆయన, అది అబద్ధం. ఆయన వచ్చేసాడు, అది అబద్ధం. ఆయన వచ్చేసి అప్పుడే వెళ్ళిపోయాడు, యెహోవా సాక్షులు అంటారు, అది అబద్ధం. కాబట్టి మీరు ఏది నిజం అనేది ఏంటంటే బాగా వినండి. యేసు ప్రభు దేవుడు కాదని ఎవడు ఒప్పుకుంటాడో, ఆయన దేవుని కుమారుడు కాదని ఎవరు ఒప్పుకుంటారో, ఎవరు ఒప్పుకోరో, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడని ఎవరు ఒప్పుకోరో, ఆయన త్వరగా వస్తున్నాడని ఎవరు ఒప్పుకోరో, వీళ్ళందరూ ఈ ఐదు ఎట్టుకోండి గుర్తు. ఈ ఐదిట్లో ఏది లేకపోయినా వాళ్ళు ఎవరో తెలిపి చెప్పండి. అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధాలు చెప్పుకునే వాళ్ళు, అబద్ధికులు. ఇంకా వాళ్ళను మనం నమస్కారం కూడా పెట్టకూడదు. ఏం పెట్టకూడదు? అసలు నమస్కారం అలాంటి మాట్లాడినోడికి అన్యుడిగెట్టు నమస్కారం, కానీ ఆడిగెట్టకో, అన్యుడిగెట్టు. అన్యుడిగెట్టే దారుణమైనడు అన్నమాట వాడు. కాబట్టి ఆడి క్రైస్తవుడు కాదు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన వాడు క్రైస్తవుడు కాదు. వాడికి అసలు నమస్కారం పెట్టావనుకో, వాడి తప్పుల్లో నువ్వు కూడా పాలిభాగస్తుడువు అయినట్టు అని చెప్పాడు. చూడండి, యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం. అమ్మా ఇక్కడ చూడండి, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక, అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దాంట్లో ఏమండి జీవించగా నడవక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపని వాడు. యేసు ప్రభుని అంగీకరించలేని వాడు. అర్థమవుతుంది మీకు? అంటే క్రీస్తు బోధయందు
జీవించలేనోడు ఎవరైనా సరే మరి ఏం చేయలేనోళ్ళు దేవుడు నమ్ముకున్న వారు ఎంత మాత్రమో కాదు. అందుకే కొంతమంది దేవుడు మాటలు చెప్తారు కానీ వాళ్ళలో దేవుడు కనపడ్డా, అంటే దేవుడి పనులు కనపడ్డా, వారు దేవుడిని నమ్ముకోలేనట్టే అర్థం. హల్లెలూయా. తర్వాత క్రీస్తు బోధన నిలిచి ఉన్నవాడు అంగీకరించేవాడు అనమాట. తండ్రిని అంగీకరించినవాడు క్రీస్తుని కూడా అంగీకరించిన వాడే. లేక వచ్చిన ఎడల నీ ఎంట, అంటే క్రీస్తు బోధ తేలేనోడిని, తండ్రిని అంగీకరించలేనోడిని ఆడు మీ ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆడితో కబుర్లాడి ప్రార్థనలు చేయించుకుంటానికి, కోటాలు ఎట్టుకుంటానికి నువ్వు మాట్లాడకూడదు. ఇంకా అదవుతుందా? ఆడంటాడు మీ ఇంట్లో కోట పెడతానని, నువ్వెవడరా బాబు కోట పెట్టాక మాకు మాట్లాడడానికి వీలు లేదు అన్నాలా? శుభమని వానితో అంటే వాడు ఏ క్రియల్లో ఉన్నాడు? దుష్ట క్రియల్లో ఉన్నాడు. వాళ్ళ క్రియల్లో నువ్వు వెళ్ళినట్టు అవుతావు. అందుకని వెళ్ళొద్దు. ఒకటి. తర్వాత చూడండి 7వ వచనం, అందులోనే యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేక లోకంలో బయలుదేరు. అది వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? యేసు క్రీస్తు శరీరధారి లోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు అంటే, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఈ లోకానికి వచ్చాడు అని ఒప్పుకోలేని వాళ్ళు వంచకులు. ఎవరండి వాళ్ళు? వంచకులు, మోసగాళ్ళు. అనేకులు లోకంలో బయలుదేరి అలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారట. అలాంటి వాళ్ళని నమ్మద్దు. అలాంటి వాళ్ళని శరీరధారి వచ్చినంటే ఏంటి? శరీరధారి వచ్చినంటే ఏంటి? దేవుడు మానవుడుగా వచ్చాడని నమ్మరు వాళ్ళు. ఏదో ఆయన ఒక ప్రవక్త అండి, ఆయన గొప్ప వ్యక్తి అండి, ఆయన మహానుభావుడు అండి, పుట్టాడండి, ఇలా నమ్ముతారు. ఆయన దేవుడు అని ఎవరైతే నమ్మరో వారిని బైబిల్ చెప్తుంది వంచకులు. ఎవరండి వాళ్ళు? అందుకని ఎవరు లోకస్తులు కాదు, అన్యులు కాదు. వీళ్ళు దేవుడు అని పేరు చెప్పుకుంటారు. యేసు బాబు గొప్పవాడండి, యేసు రక్షకుడండి, యేసు ఆదరించేవాడండి, ప్రేమ కలిగేవాడండి, ఇవన్నీ వాక్యాలు ఉంటాయి. కానీ ఏమని నమ్మరు? ఆయన దేవుడని నమ్మరు. వాడు బొంకూరు జాన్ అని ఉన్నాడు, ఒకడు బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్. ఈరోజు వాడు ఏమంటే అబద్ధ ప్రవక్తగా, అబద్ధ బోధకుడిగా మారిపోయాడు. వాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే యేసు రక్షకుడు, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుని కుడిపార్శ్వం మీద కూర్చున్నవాడు, యేసు దేవుడు కాదు. అయిపోయింది. ఎన్ని మాటలు గొప్పగానే ఉన్నాయి, కానీ చివరికి వచ్చేటప్పటికి ఏం లేదు, దేవుడు అని నమ్మట్లేదు. అది ఇలాంటి వారు వంచకులు. వెళ్ళని ఈ విషయంలో మీరు ఎలాగ ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో పీడి సుందర్రావు అనేవాడు తప్పుడు బోధకుడు. వాడు ఏమంటాడంటే తండ్రి పెద్ద దేవుడు, యేసు చిన్న దేవుడు, యేసు చిన్న దేవుడు అని అంటాడు. వాడు ఎన్నెన్నో గొప్ప బోధలు చేయొచ్చు కాక ఆయన పక్కన పెట్టండి. వాడెవడంటే వంచకుడు. వాడెవడండి? వంచకుడు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇగో ఎవరు ప్రసాద్ రెడ్డి అని ఉన్నాడు, ఆడు వంచకుడు. ఆడు బోధ అంతా గొప్పగా ఉన్నట్టు ఉంటుంది. ఆడు ఎందులో వంచకుడు తెలుసా? యేసు చిన్నదేవుడు అని నమ్ముతాడు, మహాదేవుడు అని నమ్మడం. అందుకే జేమ్స్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన అందులోంచి వచ్చినాడే, కానీ ఆయన నమ్మాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడని నమ్మాడు, మార్చుకున్నాడు గొప్పవాడే. మార్చుకోకుండా అలాగున్న వాడి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పేర్లతో చెప్పాను. దేవుని స్తోత్రం. ఇంకా 3 మంది ఉన్నారులేండి మనకి. ఆ విషయాల్లో అబద్ధ బోధకులు అంటారు వాళ్ళందరినీ. వాళ్ళ విషయంలో ఎలా ఉండాలా? మనం జాగ్రత్తగా ఉండకపోతే మనల్ని దారి తప్పించేస్తారు. అమ్మా, మొదట మనుషుల విషయంలో, 2 అబద్ధ బోధకుల విషయాల్లో. ఆ విషయాలు మరొకసారి చూడండి. మార్క్స్ వార్త 8:15. మార్క్స్ వార్త 8:15. పరిసయ్యుల విషయంలో బోధకులు కొంతమంది ఉంటారు. వాళ్ళ విషయంలో ఏమండి, హేరోదు విషయంలో అన్నాడు. వాళ్ళ విషయంలో ఏంటంటే వాళ్ళ పులిసిన పిండి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండండిరా బాబు అన్నాడు. మత్తయి సువార్త ఏమండి 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి 7:15 కూడా చదవండి. మత్తయి
ఆ, అంటే ఏదో గొప్ప అంటే సాత్వికులుగా ప్రేమ ఉన్న వాళ్ళుగా దేవుని యొక్క గొప్ప భక్తులుగా ఉంటారు, కానీ వాళ్ళు తోడేళ్ళు. వాళ్ళు నాశనం చేస్తారు. ఏం నాశనం చేస్తారు? సంఘాలని. అందుకే సంఘాలకి ఏం చెప్తారు? వంకర మాటలు చెప్పి వారు సంఘాలను ఏం చేస్తారంట? ఏడ్చుకుపోతారు నరకానికి. జాగ్రత్తగా ఉండాలని ప్రభువు చెప్పారు. అలాగే మనం చూసుకున్నట్లయితే 6:12 కూడా చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 12 చూడండి అమ్మ. మత్తయి సువార్త 16:12 చూడండి. ఎంతమ్మా? 16:12 మార్క్ కాదు, మత్తయి. అక్కడ మనం చదువుకుంటున్నాం కదా, జాగ్రత్త పడండి అన్నాడు 6వ వచనంలో. ఏమండి 6వ వచనంలో ఏమన్నాడు? మీరు జాగ్రత్త పడండి, జాగ్రత్తగా చూచుకోండి. పరిచయలు సర్దుకాయలను వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త. అంటే వాళ్ళు పరిశుద్ధమైన మాటలు గొప్ప మాటలు చెప్తున్నారు, కానీ పనికిమాల కార్యాలన్నీ చేస్తున్నారు వాళ్ళు. అందుకే వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే వారి క్రియలు బాగలేవు. ఏ బాలేవు? కొంతమంది ఉంటారు మాటలు బాగా చెప్తారు, క్రియలు ఉండవు. అందుకే వారి క్రియలు ఏమైపోయి అంటే పులిసిపోయి ఉన్నాయంటున్నాడు. పులుపు దేనికి సాదృశ్యం అంటే పాపమునకు ఎగరత. ఆ పాపపు జీవితంలో ఉండి చేస్తున్నారు కనుక వారి విషయంలో మీరు ఏమండండి. అందుకే తొంటలతో సాహసం చేసినవాడు చెడిపోతాడు అన్నట్టు ఈ అబద్ధ బోధకులతో, లేకపోతే ఈ బోధ ఒకటి జీవితం ఒకటి ఉన్న వాళ్ళతో కూడా మనుషులు ఏమవుతారు? చెడిపోతారు. మా బ్రదరు ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రభు పరిశుద్ధ వివాహం చేసుకొని అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేవారు అన్నమాట. ఒకసారి ఒక సెక్స్ పిక్చర్కి వెళ్ళాడట. వెళ్తే అది చూసుకొని కూర్చున్నాడు. కూర్చొని మరి పక్కన ఎవడు ఉంటాడు చూసుకుంటారు కదా. ఈ పక్కన ఎవరున్నారు అలా చూసాడట. ఇంటర్వెల్లో పక్కన ఎవరున్నారో తెలుసా అమ్మా? పక్కన ఎవరున్నారో తెలుసా? ఆ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన చర్చికి వెళ్ళాడే, ఆ పాస్టర్ గారు ఉన్నారు. ఆ రోజు నుంచి ఇంక అతను చర్చికి వెళ్ళడమే మానేశాడు. ఇప్పుడు కూడా చర్చికి వెళ్దాం అంటే అతను పాస్టర్ గారు కాదు, అదే దొంగ పాస్టర్. మళ్ళీ అది పాస్టర్ గారు అంటే మళ్ళీ అది అందరికీ ఇదైపోతుంది. ఏం పాస్టర్లో కూడా దొంగలు ఉన్నారు, పూజారుల్లో దొంగలు ఉన్నారు, ముస్లింలో కూడా దొంగలు ఉన్నారు. అది నేను చెప్తున్నాను. దొంగలు అనేవాళ్ళు అన్ని మతంలోనే ఉన్నారు. పరిశుద్ధులు అన్నవారు అన్ని మతంలో కూడా మంచివారు ఉన్నారు. ప్రేమ కలిగిన వాళ్ళు, జాలి కలిగిన వాళ్ళు, దయ కలిగిన వాళ్ళు, ఏమండి సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అన్నింటిలోనూ. అందుకే ఏమండి దేవుడు అలాంటి వారు అందరిని పిలుస్తున్నాడు. రండి, చెడ్డోళ్ళని పిలుస్తున్నాడు, మంచిగా మనసాక్షి కలిగిన వాళ్ళని కూడా దేవుడు పిలుస్తున్నాడు. రండి రండి, ప్రయాసతో ఉన్నవారు రండి, మీ మనశ్శాంతి ఇస్తానండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని ఏమన్నా పాస్టర్లు అని కూడా దొంగ పాస్టర్. ఆ దొంగ పాస్టర్ని బట్టి నిజమైన పాస్టర్లు అందరినీ అతడు ద్వేషించేటట్టుగా, నిజరక్షకుడికి దూరం అయ్యేటట్టుగా ఆ పులిసిన పిండి అతన్ని ఏం చేసిందంటే దూరం చేసింది. నేనంటాను అతన్ని దూరం చేయడానికి అది కారణమైనా ఇతడే బుద్ధి ఏమైంది? ఆలోచిస్తే ప్రభు దొరుకుతాడుగా. దేవుని స్తోత్రం. ఇతడికి బుద్ధి లేదు, ఆలోచిస్తే ఏం కలుగుతుంది? అందరూ అలాంటోళ్ళేనా, ఇతడైనా అలాంటోడు అని ఆలోచిస్తే ఏమవుతాడు? దొరుకుతాడు, మంచి సేవకుడు. అందుకని నేను అంటాను సంఘాలన్నీ ఒకటి కాదు. మీరేమంటారు? సంఘాలన్నీ ఏదైనా దేవుడి చర్చే కదండి. కాదు, దొంగ చర్చలు ఉన్నాయి, దొంగ బోధలు కలిగిన సంఘాలు ఉన్నాయి. ఇంకా చెప్పండి, పిలుపు దర్శనం లేని ఇలాంటి దొంగ పాస్టర్లు కూడా ఉన్నారు. దొంగ పాస్టర్లు ఉన్నారు. అలాగే సమర్పణ కలిగి త్యాగం అయ్యుండి ప్రభు కొరకు వారి జీవితాలు అర్పించి సాగిన వారు సేవకులు ఉన్నారు. హల్లెలూయా. దేవునికి అంకితమైపోయి ప్రజేస్తున్న సేవకులు ఎందరో ఉన్నారు. అందుకే ఏమండి వారందరి విషయాలు, అందుకే దేవుడు ఏమని అన్నాడంటే మిమ్మల్ని ఎక్కడ నాటాడో అక్కడ మీరు ఫలించండి అన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే మీకు ఒక తండ్రిని పెట్టాడు. అందుకే అబద్ధ బోధకుల్లో ఉండి అక్కడ రక్షించబడిపోయిన ఆ వ్యక్తి
ఏమంటే పులిపిండి కలిగిన వాడిగా, లేకపోతే తప్పుడు బోధ కలిగిన వాడిగా ఉన్నాడనుకో, ఏం చేయాలి మీరు? అది విడిచిపెట్టి సత్యబోధలోనికి రావాల. హల్లెలూయా. అంతేగాని అతడు ఆపదలో కష్టంలో సహాయం చేసాడండి, సహాయం చేసి ఉండొచ్చు, కానీ బోధ మాత్రం తప్పు కనుక ఆ బోధ నిన్ను నరకానికి తీసుకుపోతే కనుక ఆ బోధను విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 12వ వచనంలో 16-12 ఏమంటున్నాడంటే, అప్పుడు రొట్టెల పులుసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి బోధను గూర్చియే. ఆ బోధ ఏ బోధ? పులిసిన పోయి బోధ. ఆ బోధ ఏ బోధ? నిన్ను నరకం తీసుకెళ్ళిపోయి బోధ. ఇప్పుడు అన్ని బోధలు అయ్యే. నీకు దేవుడు అది ఇచ్చేస్తాడు, ఇది ఇచ్చేస్తాడు, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఇంకా నీకు తిరుగులేదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్ అయిపోతాయి. అబ్బా, ఉప్పొంగించే మాటలు. ఆ బోధ ఏ బాధ అనుకుంటున్నారు? పులిపిండి. ఇందాక మనం పాడుకున్నాం, యుద్ధం చేయవలసి వచ్చినా ప్రభు తరపున నేను వెళ్తాను. అలాగే చెరసాలకు వెళ్ళవలసి వచ్చినా అప్పగించుకొని పాటలు పాడుకుంటే వెళ్తాను నేను సంతోషంగా. ఈ బోధ ఎట్టి? సిద్ధపాటు బోధ. ఆ బోధ ఎట్టి? నీకేమి రావనే బోధ. నీకేమీ రాదనే బోధ ఎంత హాయిగా ఉంటుందో, అవునా కదా? ఏమది? నువ్వు చక్కగా సోఫాలో కూర్చొని తినేసి పడుకోవడం అనే బోధ ఎంత బాగుంటుంది. నువ్వు వెళ్ళి దున్నాలి, విత్తనాలు చల్లాలి, వాటికి నీళ్లు పొయ్యాలి, వాటికి కలుపు మొక్కలు తీయాలి అనే బోధ ఎలా ఉంటుంది చెప్పండి? చాలా కష్టం, అదే జీర్ణించుకోలేము. కానీ నువ్వు బాగా తినేసి పడుకో, అటీళ్ళు గలు సుఖించు, నీకు ఇష్టం వచ్చినట్టు జీవించు అన్న బోధలో నీకు అన్నీ వచ్చేస్తాయి. నువ్వు ఇవి అన్నీ వచ్చేస్తాయి. ఏవి? ఇది కాదు, ఇవి నువ్వు అడిగితే ఎవడైతే దేవుడు? మరి వాళ్ళని అడుక్కుంటున్నావు పెట్టి నువ్వెవరిని అడగాల? నువ్వేం అడుగుతున్నావు? మరి ఆ మాత్రం మనుషులకి ఏమి లేదు, మెదడు లేదు మనుషులకి. అడుగుతున్నాడండి. మేము అవును సువార్త కట్టండి 13,000, ఇప్పుడు 10 ఇప్పుడు 13,000 సువార్తకి. 13,000 అంటే సువార్తకి ఎవడ చూసేస్తున్నాడు? టీవీలు చూసేది అంతా ఏంటి చెప్పండి? పొద్దున్న లేతే సాయంత్రం వరకు ఏది చేతిలో ఉంటుంది? మరి టీవీలు ఎవడు చూస్తున్నాడు? నువ్వు చెప్పే సువార్త ఎవరు చూస్తున్నాడు? అక్కడ నీ ఛానల్ ఎవరు చూస్తారు? దానికంటే నువ్వు 13,000 రూపాయలు ఇవ్వాలా? నువ్వే వెళ్ళి 10 మందికి చెప్పలేవా? నీకు నోరు లేదా? నీ ఆఫీసులో పనిచేసిన వాడికి, నీ కింద ఉన్న వాళ్ళకి, ఒక ముష్టోడికి, ఒక బాధలో ఉన్నవాడికి, ఒక అప్పు నీ దగ్గరికి ఏమంటే ఏదైనా కొంచెం సాయం చేయండి అని వచ్చేవాడికి నువ్వు చెప్పలేవా? నువ్వేం చేయాలా? వాళ్ళకి ఇవ్వాలా? ఇవన్నీ వ్యాపార ట్రిక్కులు. అయిన పక్కనెట్టండి. దేవుని స్తోత్రం. నువ్వు చెయ్యి, నీ సంఘము తరపున నువ్వు నిలబడి చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుంటుంది. అంతేగాని గాలి ఇచ్చేసి ఆ మెమెంటోని ఇంప్లెట్టుకుంటున్నావా అంటే నీకేం లేదు అమ్మా, జ్ఞానం కొద్దిగా కూడా లేదు. మీరు అలాంటి వాళ్ళకి ఈసారి మీరు చెప్పండి, వాట్సాప్లో పంపండి నీకు అట్లా యాక్సెప్ట్ చేస్తాడేమో చూడండి. ఫోన్పేలో కాదు, వాట్సాప్లో పంపండి. ఎంత కట్టండి? 1,00,000 2 లక్షల వాళ్ళ 10 లక్షలు పంపండి. తీసుకుంటాడా వాట్సాప్లో? బొమ్మలమ్మా, డబ్బులు బొమ్మలు పంపండి. ఎందుకంటే మేము కూడా నీ బొమ్మే చూసాం కదా, మేము కూడా ఏం చేస్తున్నాం? ఈ డబ్బులు బొమ్మలు పంపుతున్నాం. యాక్సెప్ట్ చేస్తాడా? ఎందుకు? సిర్రెక్కిపోతాడు. కాబట్టి వ్యాపారాల జోలికి వెళ్ళకండి అమ్మా. మనం ఎలా ఉండాలా? దేవుని కొరకు ఖర్చు పెట్టండి, దేవుని మందిరంలో ఖర్చు పెట్టండి, దేవుని పరిచర్యలో మీరు పాలిభాగస్తులు అవ్వండి. అంతే. ఈ సేవకుడితో మీరు కలిసి చేయండి పని. హల్లెలూయా. ఎవరో చేస్తారంటే ఎందుకు? మీరు కలిసి చేయండి. దేవుని స్తోత్రం. ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. అది ప్రత్యక్షంగా చేసింది ఎంత బాగుంటుంది. మీకు ఎప్పుడైనా ఏమండి ప్రత్యక్షంగా చూసింది వేరే, ఏమంటే తెర మీద చూసింది వేరే. ఒకసారి ఓ వ్యక్తి ప్రశ్నించాడట, అమ్మమ్మ మనం నాటకాలకు వెళ్తేనేమో ఎక్కువ టికెట్ కొనుక్కొని ఎదరు కూర్చుంటున్నాము, మరి సినిమాకి వెళ్తే ఎక్కడో కూర్చుంటున్నాం ఏంటి? ముష్టోళ్ళలాగా. మనం గొప్పలు కదా, ఎదరే కూర్చోవాలి కదా, కానీ సినిమాకి వెళ్తే ఎక్కడ కూర్చుంటున్నాం? ముష్టోళ్ళలాగా వెనకాల కూర్చుంటున్నాం ఏంటి మనం?
అన్నదట. ఎవరో ఎదురుగుంట దగ్గరగా ఉండి కూర్చుంటే కళ్ళు పోతారా, అందుకే దూరంగా ఉండి చూడు అంటే తెర వల్ల వచ్చేది ఏంటి ఎఫెక్ట్ అండి. అలాగే లైవ్లో చూసేది ఏంటి, నీకేమి ఎఫెక్ట్ ఉండదు. అందుకే లైవ్లో నువ్వు చేయగలిగితే అది ప్రత్యక్షమైన దీవెన ఆశీర్వాదం నీకు కనబడుతుంది. దేవుని స్తోత్రం. అంతేగాని గాలిలో చేసేవి ఏమంటే గారడి మాటలు మనకి వద్దు. నీ పేరే తెలీదు, ఎన్నిసార్లు పంపినా నా పేరేటి చెప్పండి అని అడగండి, నీ పేరే తెలీదు అని. యేసు పేరు తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళకి యేసు పేరు చెప్పు నువ్వు అంతే చాలు. దేవుని స్తోత్రం. నా పేరే తెలియని వారు ఎందరో ఉన్నారు. వాళ్ళకి టీవీలు లేవు, వాళ్ళకి సెల్ ఫోన్లు లేవు, మరి ఎలా చెప్తావు? అందుకే అలాంటి వాళ్ళకి వెళ్ళి చెప్పడానికి మనం ఇష్టపడాలి. ఆయన పేరు తెలియని వాళ్ళు ఎక్కడో ఉన్నారు, అలా అందరికీ మనం చెప్పాలి. హల్లెలూయా. అందుకే పులిపిండి విషయంలో మీరు ఎలా ఉండాలంటే, వారి పాప విషయంలో ఎలా ఉండాలంటే, వారి పులిపిండి కలిగిన పాప బోధ విషయంలో ఎలా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే, అప్పుడు ఆరాధన ఏంటంటే ఆత్మతో సత్యంతో, ఇప్పుడు ఆరాధన ఏంటంటే డీజేలతో. ఏంటి చెప్పండి, డీజేలు దమా 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 సౌండ్ వస్తుంటే ఏసయ్యాను ఒకసారి ఎగురుతూ ఉంటాను. ఏంటంటే ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యాను ఒకసారి ఎగరడమే. ఇప్పుడు అప్పుడేంటి ఆత్మతో, అప్పుడు లోన్ నుంచి వచ్చింది, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది. అందుకే లోన్ నుంచి వచ్చింది నేనేం చేస్తుందంటే నేను బాగు చేసేట్టు. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఆరిపోదు. అందుకే తాటేక మంటలు ఎలా ఉంటాయమ్మా, తాటేక మంట చాలా స్పీడ్గా వస్తుంది తెలుసా మీకు, కానీ మళ్ళీ అది ఆరిపోద్ది. కానీ అది దొంగలు చూడండి ఎలా ఉంటాయో, నీళ్ళిచ్చి కాలుతాయి. అందుకే బైబిల్లో అంటే మన భక్తిని పరీక్షిస్తాడట. నువ్వు నేను ఎలా ఉండాలని కోరాడంటే అక్కడ బంగారము వెండిలాగా ఉండాలని. ఇంకున్నాయి అన్నీ కూడా ఏమైపోతాయి, కొయ్యకాళ్ళు కర్రలు ఇవన్నీ ఏమైపోతాయి, బూడిదైపోతాయి అన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే పులిపిండి విషయంలో పాప విషయంలో మన జాగ్రత్త పడాలని యేసుప్రభువు వారు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఒకటి మనుషుల విషయంలో, రెండు పులిపిండి ఏమండి పాప విషయాల్లో మనం ఎలా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చూద్దాం చూడండి, అందులోనే మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త మన గురించి మనమే జాగ్రత్త పడాలా. దేవుని స్తోత్రం. వాళ్ళు జాగ్రత్త పట్టాలా, వీళ్ళు జాగ్రత్త పడాలి, నువ్వే జాగ్రత్త పడాలి. నీ బంగారం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. 23 కూడా చూడండి, అందులో మార్కు సువార్త 13:23. మీతో అన్నీ ముందుగా చెప్పేశాను కాబట్టి మీరు ఎలా ఉండాలా, జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పిలిపిలు రాసిన పత్రిక కొన్ని లిస్ట్ ఇచ్చేసాడు అక్కడ. ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఏ విషయాలు చూడండి. 3:2 కుక్కలో, అమ్మా ఏ కుక్కలో మీరు ఇంట్లో పెంచుకుంటున్నారు అయ్యినా ఏమండి, ఆ ఇంట్లో పెంచుకున్నాయి మంచియే, నువ్వు వెళ్తే తోకాడించుకొని వస్తూ ఉంటావు నీ దగ్గరికి. ఏమంటే నీ ఆస్తి ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోతున్నాడు అనుకో, అవి ఏం చేస్తాయి. ఒక అమ్మాయిని ఒకరు కిడ్నాప్ చేయడానికి అర్ధరాత్రుల్లో స్పీడ్గా వెళ్తుంటే అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని హడావిడి చేసి పట్టుకున్నారు. వెంటనే అక్కడ ఊరకొక్కలు ఉన్నాయి, అవన్నీ ఆడి మీదకి వచ్చేసి మీదకి రాగానే వెంటనే ఆడు ఏం చేశాడు, కారు ఎక్కేసి పారిపోయాడు. చూసారు, ఊరకొక్కలు కూడా ఒక అమ్మాయిని ఏం చేశాయి కాబట్టి కుక్కలకు విశ్వాసం ఉంటుందండి. దేవుని స్తోత్రం. పిచ్చుకొక్కలు అయితే పక్కనట్టండి, పిచ్చుకొక్కలు మాట్లాడలేదు నేను, కుక్కలు. దేవుని స్తోత్రం. కొంచెం ఏదో ముద్దు పెడితే ఎంత విశ్వాసం ఉంటాయో, కానీ ఇక్కడ మన ఇంట్లో పెంచుకున్న కుక్కల కోసం కాదు దేవుడు మాట్లాడుతున్నది. మరి ఏ కుక్కలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అంటే కక్కిన దాన్ని తినేవారు. అంటే ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టేస్తున్నారో ఆ పాపాన్ని మళ్ళీ జరుకునేవారు ఎవరు అంటే కుక్కలో.
కుక్కలంటే ఏంటి చెప్పండి? ఒక విశ్వాసం బాగానే ఉన్నాడు, బాగానే ఎదుగుతున్నాడు, కానీ ఏం కక్కాడు? తను తిన్నది కక్కాడు. అంటే వదిలేసిన పాపాన్ని మళ్ళీ తీసుకోవడం అనేది దాన్ని కుక్కకు ఉన్న స్వభావం అన్నమాట. అలా చేస్తూ ఉంటుంది కుక్క. అందుకని ఆ టైప్ కుక్కగా నువ్వు ఉండకూడదు. అలాగుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అంటే కుక్కలు ఎక్కడికి వెళ్తాయి? ఏ కుక్కలో? మనిషి రూపంలో ఉన్న కుక్క, అంటే పాపాన్ని మళ్ళీ జుర్రుకుంటున్న కుక్క, నాకుతున్న కుక్క. ఆ కుక్కగా నువ్వు నేను ఉండకూడదని దేవుడు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. మీరు పెంచుకుంటున్నారే ఆ కుక్కలను కాదు సుమా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కుక్కలో పరలోకానికి వెళ్ళవు. ఆ కుక్కలు ఎక్కడికి వెళ్ళవు? ఆ కుక్కలో పరలోకం వెళ్ళవు. చూడండి, ప్రకటన గ్రంథము 22 మొట్టమొదటి మాట 15లో కుక్కలో, అంతే. ఆ కుక్కలు వెళ్ళవు. మా అమ్మ మాట అనకపోతే మా అమ్మలు చిన్నప్పుడు ఎవరో కుక్క అని తిట్టేవారు. కుక్క అంటే ఏంటి? బయట ఉండేది, ఇంట్లో ఉండదు. అందుకే కుక్క ఎప్పుడు ఇంట్లో పెట్టుకోకూడదు. కుక్కనొకటి, పిల్లినొకటి మీరు పెంచుకున్న ఇవి ఏవి కూడా మీ ఇంట్లో ఉండకూడదు. వాటి ఎక్కడ ఉండాలో తెలుసా? అవి కాపలా కాయటానికి అవి బయట ఉండాలి అవి. కానీ మీరేం చేస్తూ ఉంటారు? బెడ్రూమ్లో పెట్టుకొని వాటి మూతులు నాగుతున్నారు. దానివల్ల ఏమొస్తుందంటే అమ్మ ర్యాబీస్ అనే వ్యాధి వస్తుంది. వాటి సొంగలోనే ఉంటుంది ర్యాబీస్ అనే క్రిములు. అట్లా ఏం చేస్తున్నారు వీళ్ళు? ముద్దులెట్టి నాకేస్తున్నారు కొంతమంది. మనుషులు ముద్దెట్టుకుంటే ఏం కాదు, కానీ జంతువులు ముద్దెట్టుకుంటే ర్యాబీస్ వస్తుంది. వాటిని ఎలా పెంచుకోవాలా? అలా ఉంచుకోవాలో అలాగ ఉంచుకోవాలి. బెడ్రూముల్లో పెట్టడాలు, స్నానాలు చేయించడాలు, మూతులు నాకేటాలు. ఈల మూతేమో అది నాకేస్తుంది, ఆల మూత వీళ్ళు నాగుతున్నారు. విపరీతం అది. అదేంటి చెప్పండి? విపరీతం. దానికి శిక్ష ఉంటుంది. ఏమండి, ర్యాబీస్ వస్తే నెల రోజుల్లో లోపులోనే ఎగిరిపోతారు. నెల రోజుల లోపులోనే ఎగిరిపోతారు. జాగ్రత్త. మీ కుక్కకి ర్యాబీస్ లేదు, ఎవరితో కుక్క దాన్ని నాకేసిపోతుంది. దీనికి ర్యాబీస్ వచ్చేసి ఉంటుంది. అది మీకు తెలియక మేము ఎప్పుడూ నాకేవాళ్ళమే కదా నాకుతాం. ఆ తర్వాత నీకు ఏమొస్తుంది? ర్యాబీస్ వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. కుక్కలు ఎక్కడ ఉండాలా? మీ ఇంటి బయటే ఉండాలా. దేవుని స్తోత్రం. మీరు మా ఇష్టం అంటే మీ కష్టం. మా ఇష్టం అన్నారు, సరే మీ కష్టమే, నాకేమొచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదో చెప్పవలసిందిగా నేను చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. ఇప్పుడు కుక్కల మీద పెద్ద గొడవలు కూడా అయిపోతున్నాయి అండి. అవి మనకు అనవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదట ఏమని చెప్పాడు? కుక్కలు. తర్వాత అది దుష్టులైన పనివారి విషయంలో జాగ్రత్తగా ఉంటారు బాబు. దుష్టులైన పనివారు, వాళ్ళు చాలామంది యాక్టింగ్ చేసే పనులు ఉంటారు ఏమంటే, వాళ్ళు దుష్టులైన పనులు. ఆ పనుల విషయంలో నువ్వు అప్పగించి వెళ్ళావనుకో, నీకు ఏం తీసుకొస్తారంటే పెద్ద నష్టాన్ని, పెద్ద కష్టాన్ని, పెద్ద సమస్యను తీసుకొని వస్తారు. అందుకే నీ దగ్గర పని చేస్తున్న వారు కూడా మంచివారిని పెట్టుకోవాలి. దుష్టుల్లాంటి వాళ్ళని పెట్టుకొని పని అప్పగించకూడదు. ఒకసారి నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడానికి ఒక పని చేస్తున్నప్పుడు నాకు దేవుడు పిలిపిస్తే వెళ్ళడానికి రెడీ అయ్యి ఒకటి చెప్పి వెళ్ళిన పేరు చెప్పంలే, కానీ అక్కడ ఏం చేశాడు? ఒకరోజు పని. ఆ ఒకరోజు పని చేద్దామంటే నాకు అక్కడ కాలేజీలో జాయిన్ అవ్వాలి. అందుకని అప్పగించేసి, అంటే ఆడికి అప్పుడులో 500, కానీ ఆ వచ్చిన డబ్బులన్నీ నువ్వే తీసుకో అని చెప్పేసి నేను అప్పగించి వెళ్తే, ఆ తర్వాత ఒకసారి ఆ కాలేజీ నుంచి వచ్చేసిన తర్వాత ఓనర్ కనబడ్డాడు. బలేటో నాకు చెప్పబోయ్యా అన్నాడు. ఏ అంటే ఆడు వాచి ఇంట్లోది దొబ్బేశాడు. మా ఆవిడ స్నానం చేయడానికి వెళ్తే వాచ్ అక్కడ ఎట్టి వెళ్ళింది, మళ్ళీ వచ్చేటప్పటికి ఏం లేదు, వాచ్ లేదు. ఇంకేమంటాం? ఏమనలేదు, ఊరుకున్నాం అన్నారు. నాకు చెప్పారు. అంటే ఆడు ఎవడో దుష్టుడైన పనుడు. అలాంటి వాడి విషయంలో అస్సలు మనం పెట్టకూడదు. ఆడిది ఎక్కడ ఉండాలా? బయటే ఉండాలి. కుక్కలాగా ఎక్కడైనా పని చెప్పినా కానీ అన్ని ఎక్కడ పంపకూడదు, ఎక్కడ లోనికి. ఆడేదైనా చేస్తే ఎవరి మీదకి వస్తుంది? నువ్వే నష్టపోవాల్సి వస్తుంది. అందుకని దుష్టులైన పనులు ఉంటారు కొంతమంది. అలా ఏం చేయాలండి? వారి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏమండి, మన పరిచర్యలో కూడా దుష్టులైన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాడు పని చేయడు, పని చేసే వాళ్ళని చెయ్యినవాడు. ఇలాంటి వాళ్ళ విషయంలో కూడా
చాలా జాగ్రత్తగా. మా సంఘంలో ఒకడు ఉండేవాడు, ఆడికి కనుక ఎవరినన్నా ఆడితో పంపించేవాడు చెడగొడుచుండేది అండి. కాబట్టి అలాంటి వారి విషయంలో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్దాం అనుకో, వాళ్ళని పంపండి నేను వస్తాననివ్వండి. మీరు వద్దులేండి, నేను వెళ్ళి వచ్చేస్తాను, ఎందుకంటే నన్ను చెడగొట్టలేడాడు. కాబట్టి మీరు వద్దులేండి, నేను వెళ్ళి వచ్చేస్తాను అనేవాడు అండి. ఇలాంటి చెడగొట్టే మనుషులు ఉంటారా? అలాంటి వారి విషయంలో నువ్వు ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలా. ఈ చేదన అంటే మొక్కలు చేసేవాళ్ళు ఏం చేశారండి? కాపురాలు మొక్కలు చేసేవాళ్ళు, స్నేహాలు మొక్కలు చేసేవాళ్ళు, సంఘాలను మొక్కలు చేసేవాళ్ళు. ఏమండి ఉంటారు కొంతమంది, కలిపేవాళ్ళు కాదు వీళ్ళు ఏం చేసేవాళ్ళు? నరికేవాళ్ళు అంటే, తంపులు ఎట్టేవాళ్ళు, గొడవలు ఎట్టేవాళ్ళు, మధ్యలో అగాధాలు చేసేవాళ్ళు ఉంటారు. ఈ చేదన అంటే వేరు చేయడము, వేరు చేసేవాళ్ళు ఉంటారు. చేదనను ఆచరించు. అలాగా మొక్కలు చేసేవారుగా ఉన్నవారి విషయంలో నువ్వు ఎలా ఉండాలా? వాళ్ళ విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని పౌలు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. 3 విషయాలు చెప్పాడు. కుక్కల విషయంలో దుష్టులంటే ఏంటమ్మా? సాతాను సంబంధులు, పాడు చేసేవాళ్ళు, చెడుగా ఉన్నవారు, చెడు అలవాట్లు. అందుకే నేను మంచోడినండి ఇలా ఆడుతూ ఉంటున్నాను కంట. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది ఖచ్చితంగా. మంచి పండు అమ్మా, మంచి పండు బాగుంది, కుళ్ళిపోయిన పండు ఉంది. ఆ కుళ్ళిపోయిన పండు దగ్గర మంచి పండు ఎట్టి చూడండి ఏమవుతుందో. ఎందుకు కుళ్ళిపోయింది మంచి పండు? దానికి అంటించడం వల్ల దాంట్లో పురుగులు ఎందులోకి వెళ్ళే వచ్చి ఇదేమైంది? కుళ్ళిపోయింది. అందుకే మంచి పండ్లలో కుళ్ళిపోయిన పళ్ళు పెట్టకూడదు, కుళ్ళిపోయిన పండ్లలో మంచి పళ్ళు మనము పెట్టకూడదు, వాటిని పాడేయాల. అందుకే అలాంటి మనుషులకి నువ్వు దూరంగా ఉండాలి, సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండాలి. హల్లెలూయా. లేకపోతే నీ ఆత్మీయ స్థితిని పాడు చేస్తారు, నీ జీవితాన్ని పాడు చేస్తారు, నీ కుటుంబాన్ని. దుష్టులు అన్నాడు. వాళ్ళని ఏమన్నాడండి? దుష్టులు అంటే పాపాత్ములు, దెయ్యపు సంబంధులు. వారి విషయంలో ఎలా ఉండాలా? 3 జాగ్రత్తలు చెప్పాడు. కుక్కల విషయంలో జాగ్రత్త, దుష్టుల విషయంలో జాగ్రత్త, మొక్కలు చేసేవారి విషయంలో జాగ్రత్త. ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే అది సున్నతి ఆచరించేవాళ్ళం. మనకు హృదయానికి సున్నత అయ్యింది. దేవుని స్తోత్రం. అందుకే మనమే సున్నత ఆచరించేవారు అని చెప్తున్నాడు. సరే, ఆ పాస్టర్ గారు బాగానే చెప్పారు కానండి, మరి అన్ని విషయంలో జాగ్రత్తగా పడిపోకుండా ఉండాలంటే మరి బలం కావాలి కదండి. ఆ బలం ఎలా వస్తుంది నాకు అని అడిగితే, 1 కొరింథీ 10:12 పడకుండా నిలిచి ఉండాలంటే ఏం కావాలా? బలం కావాలా. ఆ బలం ఎలాగొస్తుంది? నువ్వు వాక్యాల్లో ఉన్న విషయాలన్నీ వినుకుంటూ వస్తున్నావు కదా, అవి కొట్టుకోకుండా నీ లోన్ పెట్టుకోవాలా. ఆ క్రమంగా వాటిని పెట్టుకోవాలా, క్రమంగా వాటిని పేర్చుకోవాలా. ఆ పేరు ఎక్కడ ఉందండి పాస్టర్ గారు? క్రమంగా అంటే 2 పేతురు పత్రిక 1:10 చూడండి. 2 పేతురు పత్రిక 1:10. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 2 పేతురు పత్రిక 1:10. ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరికీ ఏముందంటే పిలుపు ఉంది. పిలుపు లేకుండా మీరు రక్షించబడలేదు, పిలుపు లేకుండా మీరు ఇక్కడికి రాలేదు. మీ అందరి విషయంలో దేవుడికి ఏముంది చెప్పండి? పిలుపు ఉన్నది. పిలుపు ఉందా మీకు? పిలుపు ఉందిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెళ్ళికి ఎవరు వెళ్తారమ్మా? పిలువబడిన వాళ్ళు వెళ్తారు. మీరు ఇక్కడికి వచ్చారంటే దేవుడు మిమ్మలను పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఎవరు ఒట్టినా రాలేదు. అందుకే మీ పిలుపు విషయంలో, ఏర్పాటు విషయంలో పిలిచాడు, మిమ్మల్ని ఏర్పాటు తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. నన్ను దేవుడు పిలుచుకున్నాడు, నన్ను దేవుడి పని కొరకు ఈ పనిలో నన్ను ఏర్పాటు చేసుకున్నాడనే విషయం నీకు తెలిసి జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో నేను ఏం చేస్తాడంటే నీ పిలుపును ఏర్పాటులోంచి వాడు తొలగించాలని
చూస్తాడనమాట. అందుకే జాగ్రత్త పడాలి. అయితే ఈ బలము పొందుకొని నేను పడకుండా ఉండడానికి ఏంటంటే వరుస అంటే ఇందులో రాస్తాడండి. ఇది కనుక మీరు బాగా అర్థం చేసుకోగలిగితే మీరు నిశ్చేతగా ఉండగలరు, బలంగా ఉండగలరు, దృఢంగా ఉండగలరు. నాగార్జున సిమెంట్ అనేవారు కదా, నాగార్జున సిమెంట్తో కట్టిన ఇల్లు లాగా ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు లేదు అది. ఇప్పుడు ఏమంటే నాగార్జున సిమెంట్ అనేవారు కదా, అంతకంటే దృఢంగా మీరు ఉంటారు. హల్లెలూయా. అవి ఎక్కడున్నాయంటే దీని ఒక పాట కొంత కూడా నేను రాశాను అనమాట. అది తర్వాత రిలీజ్ చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనం చదువుదాం. నీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త, విశేష జాగ్రత్త అన్నాడు. చూసారా? పూర్ణ జాగ్రత్త, విశేష జాగ్రత్త కలవారై నీ విశ్వాసమునందు. అది మీ విశ్వాసంలో ఏముండాలంటే మంచి గుణం ఉండాలి. అందుకే ఈరోజు చాలామందికి విశ్వాసం ఉండదు కానీ గుణం ఉండదు. గుణం లేకపోతే దేవుడు కార్యాలు చేయడు రా బాబు. నువ్వు అనుకుంటావు నాకు విశ్వాసం ఉందా, విశ్వాసం ఉంటే నీలో ఏం లేదు, గుణం లేదు. గుణం చెడ్డ గుణం. ఏ గుణం అని తెలుసు నీకు? దుష్ట గుణం ఉంది. దుష్ట గుణం కాదు, దేవుడి గుణం కావాలి నీకు లోన. హల్లెలూయా. ఆ గుణంలో మొదటిదే పరిశుద్ధత. హల్లెలూయా. ఆ గుణంలో మొదటిదేంటి తెలుసా? పరిశుద్ధులగుటికి మిమ్ములను నేను పిలిచాను. రెండోది ఏంటి తెలుసా? ప్రేమ. మూడోది ఏంటి తెలుసా? జాలి, కనికరం. ఇవన్నీ దేవుని గుణలక్షణాలు, అవి మనకు ఉండాలి. అందుకే విశ్వాసంలో ఉండవలసింది ఏంటి చెప్పండి? అది. ఆ గుణం ఎందులో ఉంది? యేసుప్రభులో ఉన్నాయి. ఆ యేసుప్రభులో ఉన్న గుణాలు నీకు రావాలి. ముందు కట్టబడుతున్నావు, ఇప్పుడు విశ్వాసవి. ఇప్పుడు ప్రభుని నమ్మి ప్రభులోకి వచ్చావు, విశ్వాసం. ఈ ప్రతి విషయంలో, ప్రతి కార్యం విషయంలో నువ్వు ఉంచవలసింది ఏంటి? మొదట విశ్వాసం. ఆ విశ్వాసం కార్యసిద్ధి దాల్చడానికి ఏముండాలా? విశ్వాసం కార్యసిద్ధి పరిశుద్ధులుగా ఉంటే నా పిల్లలు అన్నాడు ఆయన. ఇప్పుడు పరిశుద్ధత ఉండాలి. అంటే పరిశుద్ధతనే సద్గుణములు. ఆ పరిశుద్ధతలో, ఆ సద్గుణములో మొదటిదేంటి? పరిశుద్ధత. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ నీలో పెట్టుకోవాలా. హల్లెలూయా. తర్వాత అది ఆ సద్గుణం ఉంటే ఒకటి సరిపోదు. ఇప్పుడు జ్ఞానం ఉండాలా. జ్ఞానముగా ఎలా ప్రార్థన చేయాలా, ఎలా ఆరాధించాలా, ఎలా మాట్లాడాలా, ఎలాగా నడవాలి, అన్ని విషయాల్లో ఏముండాలి నీకు? జ్ఞానము. ఇప్పుడు జ్ఞానమునంత ఏముండాలా అంటే నీ ఆశకి ఏముండాలా? ఎంత ఆశపడాలో అంత ఆశపడాలి. ఒకటికి బంగారుబాతు ఏమండి దేవుడిని అడిగితే బంగారుబాతు ఇచ్చాడట. ఆ బంగారుబాతు ఇంటికి వచ్చి ఒక గుడ్డు పెడుతున్నాడు, బంగారు గుడ్డు. రోజు అమ్ముకొని తెచ్చుకొని ఆ అప్పులన్నీ తీర్చుకొని చక్కగా అభివృద్ధి అవుతున్నాడట. అప్పుడు బాగా ఒక ఉయ్యాల్లో ఊగుతూ అమ్మా మంచి పాయాసం తాగుతూ ఏమంటే వీళ్ళు అనుకుంటున్నారట, ఆత్మాను అది రోజు గుడ్డు పెట్టాలా, మనం తీసుకెళ్ళాలా, అమ్ముకోవాలా, తెచ్చుకోవాలా. ఎందుకంటే ఒకసారి కోసేస్తే అన్ని గుడ్లు అమ్మేసుకోవచ్చు కదా ఒకసారి అనుకున్నారట. అందుకని ఏం చేశారు? కోసారట. ఉన్నాయి ఏమన్నా గుడ్లు? దాన్ని ఏమంటారంటే దురాశ. కాబట్టి నీకు ఏముండాలా? నీ ఆశకి ఎంత నీకు కావాలో అంత ఉండాలా. ఒక ఆవిడ ప్రభా నాకు 7 అంతస్తులు బిల్డింగ్ ఇచ్చే ప్రభా అని ఏడిసి ప్రార్థన చేసిందంట. దేవుడు 7 అంతస్తులు బిల్డింగ్ ఇచ్చాడంట. ప్రభా మోకాలు నొప్పులు వచ్చేసి ప్రభా ఎక్కలేకపోతున్నాను ప్రభా అంటుందంట. ఏటి వస్తుందంట మోకాలు. నేను ఎవడడిగాడు? నిన్ను ఎవడ అడగమన్నా? నీకేం కావాలా? చక్కగా మంచిగా ఉండే ఇల్లుని అడగాలి. 7 అంతస్తులు బిల్డింగ్ నీకెందుకు? దేవుడు ఒక్కొక్కసారి ఎత్తాడు బుద్ధి చెప్పడానికి. అర్థమవుతుందా? కాబట్టి ఆ టైప్ ఆఫ్ మైండ్ మనకు ఆశకి ఏముండాలా? ఆ నిగ్రహం ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆత్మ ఫలంలో ఒక ఫలం ఏంటంటే ఆశ, నిగ్రహం. తర్వాత అది సహనం ఉండాలా. నువ్వు ఆశపడిన దానికి ఏమి ఉండాలా? సహనం. ఏమండి మా ఆవిడ గర్భం ధరించిందండి, అయితే రేపైనా డెలివరీ అన్నట్టు అనకూడదు. దానికి సహనము ఉండాలా. దానికి ఒక సమయము వేచి చూడాలా. దేవుడు కూడా నా జీవితంలో ఏమండి నువ్వు అడిగిన దానికి ఇవ్వడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయంలో ఆయన తప్పక నీకు ఇస్తాడు. అందుకని ఏముండాలా? ఇచ్చే వరకు సహనము, వండే వరకు సహనము
ఉండాలా, లేకపోతే ఏమండి అది కుదరదు అనమాట. ఇంకా ఆ సహనమునందు ఇప్పుడు భక్తి వచ్చింది. ఇప్పుడు వచ్చింది భక్తి. మనకి ఎప్పుడు భక్తి ఎక్కడికి వెళ్ళిపోద్ది? అన్నిటికి ముందుకు వెళ్ళిపోద్ది. భక్తి ఎక్కువ ఉంది, భక్తి ఎక్కువ ఉంది, భక్తి ఎక్కువ ఉంది అంటాడు, విశ్వాసం ఉండదు. భక్తి ఎక్కువ ఉంది అంటాడు, పరిశుద్ధత ఉండదు. భక్తి ఎక్కువ ఉంది అంటాడు, సహనం ఉండదు. భక్తి ఎక్కువ ఉంది అంటాడు, ఆశానికరం ఉండదు. ఏమంటాడు మళ్ళీ? నేను భక్తిపరుడిని, నేను చర్చికెళ్ళిపోతున్నాను, నాకు ఏ కార్యాలు అరవట్లేదు అంటాడు. ఎన్ని కార్యాలు అవ్వాలంటే ముందు ఈ పేర్చుకోవాలి. ఇంకా ఆ భక్తులు ఏం కనపడాలి తెలుసా? ప్రేమ కనపడాలా. ఏ ప్రేమ? సహోదరి, నీ ఎదుర్కొంటా ఉండవుంటే నువ్వు ప్రేమించలేవు. నీ ఎదుర్కొంటా ఉన్న దాన్నే నువ్వు ప్రేమించలేనప్పుడు నీ భక్తి ఏం భక్తి అది? ఏమండి, నీకు దగ్గరున్న వాళ్ళకి ఆకలి అయితే ఎలక పెట్టలేవు. కానీ అమ్మ తల్లికి తిండేటాడటమ్మా, అమ్మ తల్లికి తిండేటాడట, కానీ పిన్నమ్మకు మాత్రం అది నిజమేనా? అలాగ ఉండకూడదు. నీ ఎదుర్కొంటా నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళకి నువ్వు పెట్టగలిగితే ఇంకొన్న వాళ్ళకి ఆ తర్వాత పెడదాం. దేవుని స్తోత్రం. ముందు మన వాళ్ళకి మనం చూసుకోలేకపోతే నువ్వేం చేస్తున్నట్టు కదా. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఇంకా దయ ఏమన్నాడండి? దయ. దేవుని స్తోత్రం. దయ దగ్గర రెండేసం చూడండి. దయ అంటే ఏంటనుకుంటున్నారు? ఇదేని యందు? ప్రేమ యందు. ఏ ప్రేమ? దేవుని ప్రేమ యందు నీ ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ మన ప్రేమ కలాల. దేవుని స్తోత్రం. అమ్మ అప్పుడు ఎలాగుంటుందంటే మన ప్రేమ అది బలిష్టమైన ప్రేమ. అందుకే దేవుని ప్రేమ మన ప్రేమ కలిసినప్పుడు అది గొప్ప ప్రేమ అవుతుంది. హల్లెలూయా. ఒకళ్ళ ప్రేమ ఉంటే సరిపోదు. దేవుడు ఎలాగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు మనము క్రియారూపంలో దయారూపంలో చూపించాలా. హల్లెలూయా. తర్వాత ఏముందమ్మా? అమర్చుకోండి. ఏముంది? అన్నీ అలాగ అమర్చుకుంటే ఆ 8లో ఉంటుంది. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలం అంటే ఫలితాలు లేకుండా ఉన్నవారుగా చేస్తాయి. అంటే మీకు దీంట్లో ఏం చేస్తాయంటే ధైర్యవంతులుగా చురుకైన వారిగా చేస్తాయంట. రెండోది ఏంటి తెలుసా? మీకు మీ కార్యాలన్నీ సఫలమవుతాయంట. మీ కార్యాలన్నీ అవుతాయి. నిష్ఫలం అంటే ఫలాలు లేని వారిగా ఉండరు, ఫలములతో నిండిన వారిగా ఉంటారు, ఆశీర్వాదాలతో నిండిన వారిగా ఉంటారు అని వాక్యం ఎంత తేటగా చెప్తుంటే ఏదో సభకి వెళ్ళి 4 గంతులు వేసేస్తే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి అంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? అవి దొంగ మాటలు. వాక్యం ఇంకో మాటలు కాదయ్యే, అవి ఉద్రేకం కలిగించే మాటలు. ఉద్రేక మాటలు వద్దు, వాక్యమే మనం తీసుకోవాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉద్రేకం వల్ల ఇది జరిగిపోయేది ఉండదు. అందుకే ఉద్రేకాల్లో చాలామంది మాకు తగ్గిపోయాయని గంతులు వేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఏమన్నారు, హాస్పిటల్కి వెళ్తున్నారు. కాదు, వాక్యం మనుషులను స్వస్థపరిస్తే నువ్వు ఎన్ని రకాల గంతులు వేసినా నీకేం ఉండదు. ఇంకా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏమండి 1 కొరింథీ 10:12 అంటాడు, నిలిచి ఉన్నామనుకున్న మనము పడకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకుంటా బాబు. ఈరోజు మనం నిల్చున్నాం అనుకుంటున్నాం, అలాగా నిల్చున్నా నీవు పడిపోకుండా చూసుకో. పడగొట్టే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు నిన్ను ఏం చేయకూడదా? పడగొట్టకుండా నువ్వు వారి విషయంలో జాగ్రత్త పడు. లేకపోతే నువ్వేమవుతావంటే పడిపోతావు. పడిపోయినప్పుడు ఏమంటే దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఏమంటే చూడండి, దున్నపోతే ఒకటి వస్తూ ఉంటుంది, ఎర్రగొట్టేట్టుకుని ఇలా ఉంటాడు, నిలబడతాడు, అది వచ్చేసి కొట్టేద్దాం అనుకుంటుంది. దగ్గరికి వచ్చేటప్పటికి అది ఏమవుతాడంటే తప్పుకుంటాడు, అది గుద్దుకొని ఆ గుడ్డను గుద్దుకొని వెళ్ళిపోతుంది. కానీ వీడికి ఏమీ అవ్వదు. ఆడే జాగ్రత్తగా లేడనుకో వాడు మొత్తం లేచేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇగో కడపలో ఏదో ఒక యాత్ర వెళ్తుందంట. పాపం సెక్యూరిటీ గార్డు వాడి పనిలో వాడుండి అక్కడ వస్తున్న విషయంలో జాగ్రత్తగా లేనప్పుడు ఏమైందో తెలుసా? ఆ బాణసంచ వచ్చి కడుపులో గుచ్చుకొని పేలిపోయింది. పేగలన్నీ బయటకు వచ్చేసాయి. పాపం లేటుగా పుట్టాడట ఒక బిడ్డ. అన్నాడు ఆయన లేటుగా పుట్టాడు ఒక బిడ్డ అండి. ఆ బిడ్డ ఆ కుటుంబం రోజేస్తుంటే చాలా బాధ కలిగింది నాకు. చూసారా?
అందుకే మనం రోడ్ల మీద వెళ్ళినప్పుడు ఏది విషయంలో అన్నిటి విషయాల్లో మనం ఎలా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ఖచ్చితంగా మీరు అందరూ నేర్చుకోవాలని కోరుతూ, దేవుడు ఈరోజు మనల్ని ఏమంటున్నాడంటే మీరు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి, లేకపోతే మీరు కొట్టుకుపోతారు. ఇప్పుడు క్రైస్తత్వం కొట్టుకుపోవడానికి రెడీ అయిపోతుంది. అనేక మంది ఏమండి క్రైస్తత్వాన్ని కొట్టుకుపోయేటట్టుగా చేయడానికి అనేక అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి ఈ అబద్ధాల్లో మీరు కొట్టుకుపోకుండా ఉండాలంటే నేను మనం అందరం వాక్యం పట్ల ఎలా ఉండాలి చెప్పండి? విశేషమైన మనం వినిన సంగతుల విషయంలో, మనం నేర్చుకున్న సంగతుల విషయంలో మనం విశేషమైన ఉండాలని బైబిల్ మనకు నేర్పుతుంది. జాగ్రత్త పడదాం. దేవునికి స్తోత్రం. అట్టి కృప నీకు నాకు ఇచ్చి దేవుడు మనందరినీ జాగ్రత్తలో నడిపించునుగాక. ఆమేన్. 4 విషయాలు చెప్పుకుందాం. ఈ 4 విషయాలు కూడా మనం చెప్పుకున్నట్లకి దగ్గరగానే ఉంటాయి. అంటే 4 విషయాలు చెప్పుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5:9, యోబు గ్రంథము 34:17, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, యోబు గ్రంథం